న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కొనసాగుతుంది. గత 3 గంటల నుంచి కేబినెట్ భేటీ సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్, గవర్నర్ ప్రసంగంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ ఇన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం కొనసాగుతుంది. ఇంకా సమావేశం కొనసాగే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఆ తర్వాత కానీ అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ బడ్జెట్ లో రూపొందించాల్సిన ప్రణాళిక పైన ముఖ్యంగా ఈ కీలకంగా కేబినెట్ చర్చిస్తుంది. దాంతో పాటు సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కేబినెట్ తీసుకుంటారు. అయితే 2 అంశాలు ఈ విధంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఏదైతే మన సభలో మన మీటింగ్లో ఏర్పాటు హామీ ఇచ్చిందో హామీగా అమలు నేరుగా ప్రత్యక్షంగా ఆర్థికపరమైన పారంపర్య పథకాలకు అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఉచిత మార్కెట్ బస్సులో మహిళలకు ప్రయాణ సౌకర్యం, అదేవిధంగా రాజు వారికి పథకాలకు శిక్షాలకు 12 పథకాలకు ఈ మొదటి వారంలో శిక్షాలు అవకాశం ఇచ్చినప్పటికీ మహిళలకు గ్యాస్ సబ్సిడీ సిలిండర్ 500 రూపాయలకి గ్యాస్ ఇస్తామన్నారు. అదేవిధంగా 200 కిలోల లోపు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఈ 2 పథకాలు ప్రభుత్వానికి ఆర్థికంగా నేరుగా పడే ఆర్థికమైన భారం పడే పథకాలు కాదు కాబట్టి ఆ 2 పథకాలకు స్వీకారం దొరికే అవకాశం ఉంది. ఈ 2 అంశాలు కూడా చేస్తారు. అయితే మరోవైపు 6 గ్యారెంటీల విషయంలో ఇంకొక మహిళలకు 2,500 పథకం ఉంది. ఆ 2,500 పథకానికి ఎన్ని అవుతాయి, ఏ విధంగా ఎదురు చదువుకుంటారన్న అంశం పైన కూడా చర్చిస్తున్నారు. అయితే ఈ రోజు ప్రభుత్వాలను నోటిఫికేషన్ చేసి ఒక వ్యక్తి నియామకాలు చేయాలని జరిపిన ప్రభుత్వం ఉంది. దాని ఎందుకంటే కొత్తలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కాబట్టి ఈ 100 రోజుల్లో ఎన్నో కొన్ని ఉద్యోగ నియామకాలు చెప్పాలి కాబట్టి కొన్ని నోటిఫికేషన్ కూడా వేసేందుకు ఇప్పటికీ చేస్తా ఉంది. ఈ విధమైన చర్చలతో పాటు ఉన్న టీఎస్ తెలంగాణ మార్కెట్ కూడా క్యాబినెట్ లో చర్చించాలి. ఇది ఓవరాల్ గా ఈ రోజు క్యాబినెట్ లో కొనసాగుతున్న విషయాలతో పాటు ఇంకా కొన్ని ప్రాజెక్టుల విషయంలో కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ, అసెంబ్లీలో రేపు ఇంకా ముఖ్యమైన అంశాలపై, లేవనెత్తే అంశాలపై క్యాబినెట్ చర్చిస్తున్నారు. థ్యాంక్ యూ రామ్.